జనరల్గా స్టూడెంట్స్ సింపుల్గా ఏ జాబ్ ఫ్రెషర్ కనిపించినా అప్లై చేస్తూ ఉంటారు. అట్లా కాదు, దాన్ని ప్రాపర్గా రెజ్యూమ్ మ్యాచ్ అయ్యేట్లు, ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అయ్యేట్లు చూసి సెలెక్టివ్ జాబ్స్ని అప్లై చేస్తే వాళ్ళకి సక్సెస్ఫుల్ ఉంటుంది అందులో. నెక్స్ట్ ఇంప్రెస్. ఓకే, రెజ్యూమ్ పంపారు, ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఇక్కడ ఇంటర్వ్యూయర్ని ఇంప్రెస్ చేయాలి. ఎలా ఇంప్రెస్ చేయగలరు? వాళ్ళ యాటిట్యూడ్తో, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నికల్ స్కిల్తో అడిగిన క్వశ్చన్స్కి ప్రాపర్గా ఆన్సర్ చెప్పడం. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. చాలామంది మనం అబ్జర్వ్ చేస్తే రౌండ్ తిప్పి ఏదేదో చెప్తూ ఉంటారు ఒక క్వశ్చన్ అడిగితే. సో అట్లా కాకుండా ప్రాపర్ స్ట్రైట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎంత ఇంప్రెస్ చేయగలిగితే అంత. నెక్స్ట్ రిజల్ట్. అల్టిమేట్గా రిజల్ట్ అన్నప్పుడు జాబ్ రావాలి. సో ఈ జాబ్ రావాలి అంటే కావాల్సిన స్కిల్స్ ఏంటి అన్నది ముందే చూసుకోవాలి. అక్కడ హెచ్ఆర్ కానీ ఆర్ టెక్నికల్ రౌండ్లో కానీ ఇంప్రెస్ చేస్తున్నారు. ఇంప్రెస్ చేసినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ప్రాపర్గా రిజల్ట్ వచ్చేట్లు ఆన్సర్ చెప్పాలి. అట్లా ఈ ఎయిర్ అనే ఫార్ములాని అప్లై, ఇంప్రెస్ అండ్ గెట్ రిజల్ట్ చేస్తే కనుక ఏ ప్యాకేజ్కి, మీరు 6 to 18 అంటున్నారు, ఎనీ ప్యాకేజ్కి ఇది అప్లికేబుల్.